స్వదేశంలో జరిగిన గత టెస్టు సిరీస్లో న్యూజిలాండ్తో ఘోర ఓటమి తర్వాత బోర్డర్ గవాస్కర్ సిరీస్ కోసం ఆస్ట్రేలియా వెళ్లిన టీమిండియా మొదటి టెస్టులో గెలిచి సిరీస్ను ఘనంగా శుభారంభం చేసింది. కానీ ఆ తర్వాత మొత్తం తలకిందులైంది. రెండవ, నాలుగవ టెస్టులో ఆస్ట్రేలియా గెలవగా మూడవ టెస్టు వర్షం వల్ల డ్రా అయింది. లేకపోతే ఈ మ్యాచ్ కూడా ఓడిపోయేది. కోచ్ గౌతమ్ గంభీర్ నాయకత్వంలో భారత జట్టు ఎన్నో చారిత్రాత్మక పరాజయాలను చవిచూసింది. అతని నాయకత్వంలో 12 మ్యాచ్లలో ఓడిపోవడం ద్వారా భవిష్యత్తు ప్రశ్నార్థకంగా మారింది. సిడ్నీ టెస్టులో విజయం సాధించడం ద్వారానే జట్టు పరువు నిలబెట్టుకోగలుగుతుంది. అయితే గంభీర్ హయాంలో జట్టు ఎదుర్కొన్న సమస్యలు అతని భవిష్యత్తును ప్రశ్నార్థకం చేశాయి. ప్రధాన కోచ్ గౌతమ్ గంభీర్ నాయకత్వంలో భారత జట్టు చరిత్రలో అపూర్వమైన పరాజయాలను చవిచూసింది. వన్డే, టెస్టు, టీ20 ఫార్మాట్లలో వైఫల్యం అభిమానుల ఆశలపై నీళ్లు చల్లింది. వన్డేల్లో 20 ఏళ్ల తర్వాత శ్రీలంక చేతిలో ఓటమి, 36 ఏళ్ల తర్వాత న్యూజిలాండ్ తో స్వదేశంలో టెస్టు సిరీస్ ఓటమి జట్టుపై తీవ్ర ఒత్తిడి తెచ్చింది. వాంఖేడే, బెంగళూరులలో జట్టు ఘోర పరాజయాన్ని చవిచూసింది. గంభీర్ నాయకత్వంలో న్యూజిలాండ్ తో జరిగిన టెస్టు సిరీస్ లో ఓటమి పాలవడం అభిమానులు ఇప్పటికీ జీర్ణించుకోలేకపోతున్నారు. ఇక ఆస్ట్రేలియాతో సిరీస్ కూడా ఓడిపోతే గంభీర్ తన స్థానాన్ని నిలబెట్టుకోలేడని తెలియబోతుంది. కోచ్ గా వైఫల్యాల కారణంగా గంభీర్ భవిష్యత్తుపై సందేహం నెలకొంది. ఆస్ట్రేలియాతో ఆఖరి టెస్టులో విజయం సాధిస్తేనే గంభీర్ పై ఉన్న అసంతృప్తిని చెరిపేయవచ్చు. సిరీస్ ను సమం చేయడం ద్వారా బోర్డర్ గవాస్కర్ ట్రోఫీలో భారత్ పరువు నిలబెట్టుకోగలదు. కానీ గత మ్యాచ్లలో టాప్ ఆర్డర్ బ్యాట్స్మెన్ ఆడిన తీరును చూస్తే రాబోయే 5వ టెస్టులో గెలుపొందడం అంత సులువు కాదు అని అర్థమవుతుంది. ఎంతో పేరు ప్రఖ్యాతలు ఉన్న టాప్ 5 బ్యాట్స్మెన్ కనీసం క్రీజులో 2-3 గంటలు బ్యాటింగ్ చేయకపోవడంతో అభిమానులు షాక్ కి గురవుతున్నారు. అసలు డ్రెస్సింగ్ రూమ్ లో ఏం జరుగుతుందో అని ఆందోళన అందరిలో వ్యక్తమవుతుంది. రాబోయే చివరి టెస్టులో మ్యాచ్ గెలిచి టెస్టు సిరీస్ ను డ్రా చేసుకుంటుందో లేదా ఓడిపోయి సిరీస్ ను చేజార్చుకుంటుందో ఎదురు చూడాలి.